హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారము, ఒక మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని మేము సముచితంగా అన్నిటికీ ఒప్పుకుంటాము, మేము జాబ్స్ చేస్తామని చెప్పి ఎవరైతే ఈ యొక్క సర్వేలో పాల్గొన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి పరీక్షలైతే నిర్వహిస్తున్నారండి. సచివాలయంలోనే పరీక్ష అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి పరీక్ష విధానం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాలో మాత్రమే అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అది కూడా ఈరోజు 10 గంటలకైతే ఎగ్జామ్స్ అనేటివి వాళ్ళకి జరుగుతున్నాయి. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఏ విధంగా జరుగుతాయి, అదేవిధంగా పాస్ అయినటువంటి వాళ్ళకి జాబ్స్ ఎలాంటివి ఇస్తారు, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా తర్వాత వీడియోలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా జరిగింది, అందులో ఏమేమి ప్రశ్నలు అడిగారు, ఇలాంటి వివరాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని జాబ్స్ అనేటివి వస్తాయి అని నమ్మి ఉన్నారో వారు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. లేటెస్ట్ సమాచారం అయితే వచ్చిందనమాట. మీరు తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామందికి కూడా స్ప్రెడ్ అవుతుంది. లైక్ చేసేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా ఈ విధంగా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే కూడా నేను మీకు మెసేజెస్ అనేటివి ఫార్వర్డ్ చేస్తాను. ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఛానల్లో ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేసి ఉన్నానన్నమాట. ఒక జిల్లాలో మాత్రమే ప్రస్తుతానికి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అయితే జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గత 3 నెలల్లో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరిగిందనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం అధికారులు ఇంటింటికి వచ్చి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వివరాలు అయితే సేకరించి, వాళ్ళలో ఇంట్లో ఎవరైనా చదువుకొని కనుక ఉండినట్లయితే ఫ్యూచర్లో గవర్నమెంట్ తరపున వచ్చేటువంటి జాబ్స్ అనేటివి మీరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారా, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కనుక కల్పిస్తే దాన్ని గ్రాప్ చేసుకుంటారా లేదనే వివరాలు అయితే నమోదు చేసుకున్నారు. అదేవిధంగా మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉందా, ఏదైనా రూమ్ సపరేట్గా ఉందా, ఈ జాబ్స్ కనుక వస్తే చేసుకునేందుకు ఎంతమందికి ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తారు, ఒకవేళ జాబ్ కనుక కన్ఫర్మ్ అయితే మీ ఇంట్లో ఎంతమంది వచ్చి చేసుకునేందుకు విశాలమైన వాతావరణం ఉంది, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, కంప్యూటర్ ఉందా, ఈ విధంగా అన్ని వివరాలు నమోదు చేసుకొని అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఈ సర్వే ఆల్మోస్ట్ ఒక 90% అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ సర్వేలో భాగంగా ఎవరైతే పాల్గొని అన్నీ కూడా ప్రొసీడ్ అనేది ఎస్ అనేది పెట్టుకునే ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇప్పుడు స్క్రీన్ మీద అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను, చూడవచ్చు. ఇక్కడ కేవలము ఒక జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొన్న అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వివరాలు అయితే చూద్దాము. గౌరవ గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో పై తెలిపినటువంటి ఎంపీడీఓలకు మరియు మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయడం ఏమనగా, స్వర్ణాంధ్ర @2047లో భాగంగా ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ ఎకోసిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేయడం జరిగినది. ఈ యొక్క సర్వే అయితే జరిగింది కదా, దాని గురించి అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఆసక్తి తెలిపిన అభ్యర్థులను కొంతమందిని ఎంపిక చేసి వారికి సచివాలయాల్లో పరీక్షలు నిర్వహించాలని గౌరవ డైరెక్టర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పైన తెలిపినటువంటి మండలాల్లో మున్సిపాలిటీలలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ పరీక్ష 24/4/2025 అంటే ఈరోజే నిర్వహించవలసిందిగా తెలియచేయడమైంది. ఆన్లైన్ పరీక్షకు కావాల్సిన ఇంటర్నెట్ సదుపాయము, వెబ్ కెమెరా, ఇయర్ ఫోన్స్ మొదలగునవి పైన తెలిపిన సచివాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి ఉన్నారనమాట. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి గ్రాప్ చేసుకునేందుకు వారికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. అయితే ఇక్కడ ఎగ్జామ్ చేసేటప్పుడు అన్ని ఫెసిలిటీస్ కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేయాలని తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి మనకు ఏ విధంగా జరుగుతున్నాయి చూడండి. ఇంటర్నెట్ సదుపాయం అంటే మనకు ఈ ల్యాప్టాప్ లేదా మొబైల్ అయితే చేస్తారు. మీకు ఒక వెబ్ కెమెరా కూడా పెడతారండి. అంటే మీరు ఎగ్జామ్ అనేది కాపీ చేయకుండా వెబ్ కెమెరా అయితే ఉంటుంది. ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తారనమాట. కావున ఎంపీడీఓలు మరియు మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత సచివాలయ పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్, వార్డ్ ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల పర్యవేక్షణలో అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించుటకు తగు సూచనలు జారీ చేసి ఉన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ పరీక్ష లిస్టులో ఇచ్చినటువంటి అభ్యర్థులకు నిర్వహించుటగా కోరడమైందని చెప్పి చెప్తున్నారనమాట.
కాబట్టి మీ సచివాలయంలో ఉన్నటువంటి ఈ యొక్క స్టాఫ్ ఆధ్వర్యంలో అయితే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొంతమందినైతే సెలెక్ట్ చేసి ఉన్నారనమాట. వారికి సంబంధించి అయితే ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయబోతున్నారు. పరీక్ష విధానం వచ్చేసి ఆన్లైన్ పరీక్ష అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట ఆన్లైన్ టెస్ట్లో. 24/4/2025 అంటే ఈరోజే సమయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వివిధ రకాలుగా అయితే ఉండబోతుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇక్కడ మీకు ట్రైనింగ్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా మీకు ఫస్ట్ నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇంత సమయం కేటాయిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చెప్తారు. దీని మీద మీకు ఒక అవగాహన కల్పించి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వివరాలు అయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి అయితే ఈ సమాచారం అయితే రావడం జరిగిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఈ సర్వేలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఆసక్తి చూపి ఉన్నారో వారందరికీ కూడా రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి అనే దానికి ఇక్కడ నిదర్శనమైన ప్రూఫ్ అయితే ఇదేనమాట. ఈరోజు మీరు ఫాలో అయ్యేటువంటి స్కీమ్స్ అప్డేట్ ఫాలో అయ్యేటువంటి అన్ని ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అందరికంటే ముందుగా నేను మీకు ఈ సమాచారాన్ని అయితే అందిస్తున్నాను. మీరేం లేదు, లైక్ చేయండి, అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి. ఇన్ఫర్మేషన్ చాలా రీచ్ అవుతుంది అనమాట, చాలా మంచిగా. ఓకేనా? ఈ యొక్క పరీక్షా విధానం అయితే మీరు తెలుసుకున్నారు కదా. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు సాయంత్రం మరొక అప్డేట్ రూపంలో రావచ్చు. నేను నెక్స్ట్ వీడియో ఎగ్జామ్ అనేది వాళ్ళకి ఎలా కండక్ట్ అయ్యింది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. మీరు మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది కూడా చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే నేను మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మన ఛానల్ని. అలానే ఇప్పుడు చాలామంది కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో కొంతమందికి సర్వే అనేది బాగా జరిగిపోయి ఉండవచ్చు అనమాట. అంటే సచివాలయం సిబ్బంది కేవలం ఓటీపీ జనరేట్ చేసుకొని వాళ్ళ యొక్క సచివాలయంలోంచి కొంతమంది ఈ విధంగా సర్వే అయితే కరెక్ట్గా చేయలేదని చెప్పి ఎక్కువ మంది కామెంట్స్ అనేటివి తెలియజేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఏం చేయలేమండి. అదేవిధంగా ఎవరైతే ఒకవేళ మీ సచివాలయం స్టాఫ్ మంచి వాళ్ళు అయి ఉండి మీకు సర్వే అయితే నిర్వహించినప్పుడు ఎవరైతే మాకేమి వద్దని నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వారికి కూడా ఏం చేయలేము. అదేవిధంగా ఎడిట్ ఆప్షన్స్ కూడా ఏమీ లేవండి. ఈ యొక్క సర్వేకి సంబంధించి మొత్తం మీ యొక్క ఎంపీడీఓలకు మరియు మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి రైట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది. వారి ఆధ్వర్యంలో లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు ఎవరెవరికి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనే దాని మీద. కాబట్టి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని ఒక్కసారి కలవండి. కలిసి ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారంట కదా, మాకేమైనా ఆపర్చునిటీ కల్పించండి అని చెప్పి అలా అయినా అడిగి మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది నేను చివరిలో ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అడుగుతారు ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో, వారికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుందని ఒక రిక్వెస్ట్గా అయితే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఓకేనా? లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయాలి, గట్టిగా లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ పొందవచ్చు.